రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. క్రిస్మస్ పండుగకి తమ పిల్లలను పంపకుండా పాఠశాల సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. బీసీసీ సర్టిఫికెట్ ఉంటేనే విద్యార్థులను పంపిస్తామని రూల్స్ పెడుతున్నారని వాపోయారు. సెలవులపై తమకు ఆదేశాలు రాలేదని, అప్పటి వరకు విద్యార్థులను పంపడం కుదరదని తెలపడంతో తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఏడాదికి ఒకసారి వచ్చే క్రిస్మస్ వేడుకలకు తమ పిల్లలు తమతో గడిపేలా అధికారులు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ మొత్తానికి వస్తలేడు, మాట్లాడతలేడు. ఏమంటున్నాడంటే క్రిస్టియన్స్ అయితే బీసీసీ సర్టిఫికెట్ కావాలట. ఆయన మరి ఎక్కడి నుంచి వచ్చింది? వేరే హాస్టల్ల నుంచి అయితే ప్రతి ఒక్కరు పంపించారు. మరి ఈ హాస్టల్ నుంచి ఎందుకు పంపించలేరు? బయటనే నిలబడ్డం. మరి సారు వస్తలేడు, మాట్లాడతలేడు. పిల్లల్ని పంపించమంటే పంపిస్తలేడు. మాకు మీది నుంచి రాలేదు, మాకు పంపించమని అంటుండు. మరి సంక్రాంతికి అవన్నిటికి పంపిస్తారు కదా, మరి ఇదానికి ఎందుకు? మాకు సంవత్సరానికి ఒక్కసారే కదా వచ్చేది. మాకు పండుగ మాకు సంవత్సరానికి ఒక్కసారి. ఒక 2 రోజుల ముందు తీసుకపోతే ఏమవుతుంది? మమ్మల్ని గేట్ బయటనే నిలబడ్డాడు. ప్రిన్సిపాల్ మొత్తానికి వస్తలేడు, మాట్లాడతలేడు. ఏమంటున్నాడంటే క్రిస్టియన్స్ అయితే బీసీసీ